మానసాదేవి సర్పాలకు అధిదేవత. ఆమె కశ్యప మహర్షి మరియు కద్రువ కుమార్తె అని కొన్ని కథలు చెబుతాయి. శివుని మనస్సు నుండి పుట్టిందని కూడా అంటారు. ఆమెను సాధారణంగా సర్పాలతో అలంకరించబడిన లేదా సర్పంపై కూర్చున్న రూపంలో చూస్తారు. మానసాదేవిని పూజిస్తే సర్పభయం తొలగిపోతుందని, చర్మవ్యాధులు నయమవుతాయని, సంతానం కలుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా నాగపంచమి రోజున ఆమెకు ప్రత్యేక పూజలు చేస్తారు. మానసాదేవి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. బెంగాల్లో ఆమెకు ప్రత్యేకమైన స్థానముంది. అక్కడ ఆమెను చండీ యొక్క ప్రతిరూపంగా కూడా భావిస్తారు. ఆమె చుట్టూ చాలా జానపద కథలున్నాయి. ఒక కథ ప్రకారం చాంద్ సదాగర్ అనే వర్తకుడు ఆమెను పూజించడానికి నిరాకరించాడు. దానితో ఆమె ఆగ్రహించి అతని కుమారులను చంపి అతని సంపదనంతా నాశనం చేసింది. చివరికి చాంద్ సదాగర్ తప్పు తెలుసుకొని ఆమెను పూజించడం ప్రారంభించాడు. అప్పుడు ఆమె మళ్లీ అతని కుమారులను బతికించి సంపదను తిరిగిచ్చింది. మానసాదేవికి పూజ చేసే పద్ధతి ప్రాంతాన్ని బట్టి కొంచెం మారవచ్చు, కానీ సాధారణంగా ఈ విధంగా చేస్తారు. పూజాస్థలాన్ని శుభ్రం చేసి మానసాదేవి ప్రతిమను లేదా పటాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత దీపారాధన చేసి ఆవాహనం, ధ్యానం చేస్తారు. పువ్వులు, ధూపం, నైవేద్యం సమర్పిస్తారు. పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెట్టవచ్చు. మానసాదేవి స్తోత్రాలు, మంత్రాలు చదువుతారు. పూజ చివర్లో హారతి ఇస్తారు. నాగపంచమి వంటి ప్రత్యేక రోజుల్లో పుట్టలో పాలు, గుడ్లు సమర్పించడం కూడా ఒక ఆనవాయితీ. ఇది సాధారణమైన పద్ధతి.